బాయ్. జాగ్రత్త అండి, ఇల్లు జాగ్రత్త. నేను వచ్చిందాక ఎక్కడికి వెళ్ళకండి, ఫోన్లో టచ్లో ఉండండి. బాయ్ వేదు, బాయ్ చిచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో అయితే మీ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ అన్నయ్య వాళ్ళు మేము అందరం కలిసి శ్రీశైలంకి వెళ్ళాం కదా. సో దాని తర్వాత నైట్ రిటర్న్ అయిపోయాము. వచ్చేటప్పుడు ఇంకా అందరూ అలసిపోయారు, ఫాస్ట్గా ఆకలి అవుతుందంటే ఇంకా అందరం కలిసి మా ఇంటికి వచ్చేసామన్నమాట. మళ్ళీ ఇక్కడే డిన్నర్ అవన్నీ చేసేసాము. ప్రిపేర్ చేసేస్తే పిల్లలందరూ తినేశారు. ఇంకా లేట్ అయిపోయింది, అందరు అలసిపోయారండి. అసలు చేత కావట్లేదు ఎవరికి. అందరు ఇక్కడే పడుకొని ఉన్నారనమాట. నైట్ నిద్రపోయారు. మార్నింగే లేచాము. మళ్ళీ ఇంకా తెలిసింది ఆబ్వియస్లీ అన్నయ్య వాళ్ళు అందరు ఉంటే ఎలా ఉంటుంది, ఇంకా సందడిగా. సో అలా గడిపేస్తున్నాం అనమాట. ఇప్పుడైతే లంచ్కి అందరం స్టార్ట్ చేస్తున్నాం, లంచ్ చేస్తున్నాము. వీడియో అయితే ఎండ్ వరకు వాచ్ చేయండి, ఓకేనా. ఈ వీడియో క్లిప్ వచ్చేసి మేమైతే ఎర్లీగానే లేచామండి. ఎర్లీగానే లేచేసి ఇంకా పనులన్నీ చేసేసుకున్నాము. కుకింగ్కి కావాల్సింది కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాం అనమాట. నైట్ చాలా లేట్గా అయిపోయింది. అందరూ కొంచెంగానే తిన్నారు. ఆకలి అని అన్నారు కానీ సరిగ్గా తినలేదన్నమాట. రైస్ అయితే చాలా ఉండిపోయింది. దాన్ని ఇంకా మార్నింగే లేచిన తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి పోపన్నం అంటే అన్నం తాలింపు అయితే వేసుకున్నాము. పిల్లలు అయితే చాలా లేటుగా లేచారు. సో ఎవరికి ఆకలి అయితే వాళ్ళు ఇలా బ్రెడ్స్ కావాలి, స్లైస్ రోస్ట్ చేసి ఇవ్వాలి అని అడిగారనమాట. నెయ్యి అప్లై చేసి వదిన అయితే ఒక్కొక్కరికి వేసి ఇచ్చింది. సో మేమైతే ఇంకా వేరే పనులు అయితే చూసేసుకున్నాము. వదినాను నేను కుకింగ్కి కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇలా ఆ డే మార్నింగ్ అయితే మాకు అలా గడిచిపోయింది. పిల్లలైతే అందరూ నిద్ర లేవలేదు. ఇంకా మధ్యాహ్నం వరకు కొంతమంది పడుకొనే ఉన్నారు. డైరెక్ట్గా లంచ్కి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి డైరెక్ట్ లంచ్ కూడా చేసేసారనమాట. అలా అయ్యింది మాకంతా. అంటే టైర్డ్ అయిపోయాము. వన్ డేలోనే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడము. సో ఎర్లీ మార్నింగే లేచాం కాబట్టి సో అందరూ టైర్డ్ అయిపోయారు. సో ఇది నెక్స్ట్ డే కదా, అందరికీ స్పెషల్ కావాలి కాబట్టి సో ఎగ్ పులుసు అయితే చేద్దామని అనుకున్నాము. అందరు ఇష్టంగా తింటారు, పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి బాయిల్డ్ ఎగ్ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్స్ ఇట్లా మొత్తం బ్రేక్ అయిపోయాయండి. అదేంటంటే అగారోది ఎగ్ బాయిలర్ అయితే ఉన్నదనమాట. సో దాంట్లోనే పెట్టేశాను నేను. ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. పోపు కూడా వేసేసుకున్నాను. ఎగ్ పులుసు ఏంటి అంటే ఇలా చట్టి గిన్నెలో పెట్టేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నాకు ఇలా చేయడం ఇష్టం అనమాట. ఫస్ట్ నుంచి మనం తిన్న అలవాటు కదా. సో కొన్ని బౌల్స్లో చేస్తే కొన్ని టేస్టీగా ఉంటాయండి. పల్చటి వాటిలలో చేస్తే టేస్ట్ అంతగా అనిపించదనమాట. సో నాకు ఇష్టం వచ్చినట్టుగా అంటే నాకు నచ్చినట్టుగా నేను కొన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గిన్నెలు యూస్ చేయకూడదు అని అంటారు కాబట్టి ఇంకా కొన్ని అయితే యూస్ చేయట్లేదు. ఎక్కువ శాతం అంటే తగ్గించాను, వాడకం అయితే తగ్గించాను. కొన్ని తప్పనిసరిగా అన్నప్పుడు మాత్రమే యూస్ చేస్తున్నాను అనమాట. ఇంకా నేను చింత చిగురు పప్పు కూడా చేస్తున్నానండి. ఎగ్ పులుసు ఒకటే సరిపోదు కదా, ఒకటే కర్రీ సరిపోదు కాబట్టి చింత చిగురు పప్పు కూడా చేస్తున్నానమాట. మా మెయిడ్ రావట్లేదు. చెప్పాను కదా, అంటే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మెయిడ్ని అయితే తీసేసాము అని చెప్పేసి. నేనే చేసేసుకుంటున్నాను. నాకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. సో ఇంట్లో వర్క్స్ చేసుకుంటే బయటికి ఎలాగో వెళ్ళి ప్రత్యేకంగా ఒక టైం కేటాయించి అంటే యోగా ఎక్సర్సైజ్ అయితే చేయలేకపోతున్నాం కాబట్టి అట్లీస్ట్ ఇంట్లో వర్క్స్ చేసుకున్నా మనకు అదొక ఎక్సర్సైజ్ అవుతుంది అన్నట్టుగా నేనైతే మేడం తీసేసాను. ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా, ఎలా ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఆఫీస్కి వెళ్తున్నా కూడా ఆ వర్క్స్ అన్నీ ఇంటికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా నేనే చేసుకుంటున్నానండి. కొంచెం బర్డెన్గా అనిపిస్తుంది, బట్ అయినా కూడా నేను టైంని అడ్జస్ట్ చేసుకుంటూ నా పనులన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకా చూడాలి, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సో అప్పుడు ఎలా కుదరదో దాన్ని బేస్ చేసుకొని సో మళ్ళీ మెయిన్ ఎవరినైనా చూసి పెట్టుకోవడమా, లేదు అని అంటే ఇలానే కంటిన్యూ చేద్దామని. ఆనియన్స్ అయితే బాగా మగ్గాయండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను అనమాట. పసుపు, కారం, ఉప్పు అవన్నీ కూడా వేసేసుకొని కొంచెం మళ్ళీ పోపులో వేగిన తర్వాత చింతపండు పులుసు వేసుకొని మనం ఏదైతే ముందుగా నానబెట్టుకున్నామో ఆ చింతపండు పులుసు అవి కూడా వేసేసుకోవాలన్నమాట.
ఇక్కడ చెప్పాను కదండి నేను చింత చిగురు పప్పు చేస్తున్నానని చెప్పేసి. పప్పు అయితే ఉడికింది. పప్పు ఉడికిన తర్వాత చింత చిగురుని వేడివేడిగా ఉన్నప్పుడే మొత్తం మనం నీట్గా క్లీన్ చేసేసుకొని అందులోకి వేసేసుకోవాలి. నాకేంటంటే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను కదా, అమ్మ నాకు స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ప్రిపేర్ చేసి పంపించింది. నేను చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు. చాలా అంటే చాలా బాగుంటుందండి చింత చిగురు పప్పు కూడా. డిఫరెంట్గా చేసుకోవచ్చు అనమాట. సీజన్ ఉన్నప్పుడే ఇలా అన్ని వెరైటీస్ చేసుకుంటే బాగుంటుంది కదా. తర్వాత మనం అంటే కావాలి అనుకున్నప్పుడు దొరకదు కాబట్టి, అన్ని సీజన్స్లో చింత చిగురు దొరకదు కదా. సో అదనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కొన్ని వంటలు అయితే నేను బాగా చేస్తాను. ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకున్నదనమాట. అందరూ కూడా మెచ్చుకుంటారు, ఈ కర్రీస్ బాగా చేస్తుంది, ఈ కర్రీస్ బాగా చేస్తుంది అని చెప్పేసి. సో అందులో స్పెషలిస్ట్గా చింత చిగురు పప్పు, మామిడికాయ పప్పు, అలా నేను కొన్ని అయితే బాగా చేస్తానన్నమాట. సో ఇక్కడ అయితే ఇంకా ఎగ్ పులుసుకు కూడా నేను చింతపండు పులుసు అంటే దాన్ని మొత్తం స్మాష్ చేసేసుకొని ఆ పులుసు అనేది కూడా పోసేసుకుంటున్నాను అనమాట. ఇకపోతే వీడియో అయితే అన్నయ్య వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఇవన్నీ కూడా జరిగాయండి. ఆ రోజు ఈవినింగే ఇంకా నేను అన్నీ ఇంకా ఎక్కడివక్కడే ఉంచేసాను. ఇంకా చాలా వర్క్ ఉంది అయినా కూడా నన్ను బలవంతంగా వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళారు. ఆ వీడియోస్ అన్నీ ఆల్రెడీ నాకు తెలిసి ఉమావదిన పోస్ట్ చేసేసారనమాట నేను వెళ్ళినప్పటివి. నేనే ఇంకా కొంచెం లేటుగా అయితే ఈ వీడియో పోస్ట్ చేసేస్తున్నాను. బట్ ఎనీవే మేమైతే ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. పిల్లలు కూడా బాగా స్పెండ్ చేశారు. అసలు మా టైం మా చేతిలోనే లేకుండా పోయిందనమాట. ఏవో ఒక ఈవెంట్స్ రావడము, ఫంక్షన్స్, ఏదో ఒక ఈవెంట్ అంటే ఏదో ఒక ఫంక్షన్ అకేషన్స్ ఏవో ఒకటి ఉన్నాయన్నమాట. సో అలా మా టైంని అయితే మేము ఈ సమ్మర్ హాలిడేస్ని స్పెండ్ చేయడం జరిగింది. ఇంకా స్కూల్స్ స్టార్ట్ అయిపోతే ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది. అన్నయ్య వాళ్ళ షూటింగ్స్ అన్నయ్య వాళ్ళకు ఉంటాయి, మా వర్క్స్ మాకున్నాయి, ఆఫీసు, పిల్లలు స్కూల్స్కి పంపించుకోవడము, పిల్లలు బిజీ అయిపోతారు. ఇంకా ఎవరి లైఫ్ స్టైల్ మళ్ళీ బ్యాక్ టు వర్క్స్ అన్నట్టుగా ఎవరి లైఫ్ స్టైల్లోకి వాళ్ళు వెళ్ళిపోతాము. ఈ సమ్మర్ హాలిడేస్ ఒక్కటే కదండి పిల్లలు ఎంజాయ్ చేసేది బాగా. సో ఎక్కువగా ఉంటుంది, టైం స్పెండ్ చేయొచ్చు వాళ్ళతోటి. అలానే లాస్ట్ ఇయర్ కూడా మేము ఇలానే స్పెండ్ చేసాము. అరుణాచలం వెళ్ళడము, అన్ని ట్రిప్స్కి వెళ్ళడము, ఖమ్మం వెళ్ళడము, అన్ని టెంపుల్స్కి వెళ్ళడం అట్లా చేసామన్నమాట. ఈ ఇయర్ కూడా అలానే జరిగింది. చూడాలి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో. ముందే మనం ఏమీ అనుకోలేం కదా. సో అదనమాట. కొడుతుంటే వీడియో తీస్తున్న చెల్లెలు రోడ్డు మీద ఏమైనా ఇన్సిడెంట్స్ జరగానే ఫస్ట్ పోయి వాళ్ళకి హెల్ప్ చేయడం ఉండదు, ఫోన్స్ తీసుకొని వీడియోలు చేసి పోస్ట్ చేయడం. నాకు నిజంగా అలా చేస్తున్నప్పుడు అయితే కోపం వస్తుంది. ఎందుకు హెల్ప్ చేయొచ్చు కదా. సో నేను కూడా జాయిన్ అవుతాను, టేస్ట్ చేసి మీకు మళ్ళీ చెప్తాను అనమాట. వీడియో కంటిన్యూగా వాచ్ చేయండి. ఎగ్ పులుసు చేశాను మార్నింగ్, చింతచిగురు పప్పు. నైట్ మేము వచ్చిన తర్వాత మళ్ళీ టమాటా చట్నీ అవన్నీ, ఆలుగడ్డ ఫ్రై అవన్నీ చేశారు కాదు చంద్రనే చేశారనమాట. అందరం అలసిపోయి ఉన్నాం కదా, హెల్ప్ చేశాను ఫాస్ట్గా చేయాలని చెప్పేసి. సో ఇప్పుడైతే లంచ్ చేసేస్తున్నాము అందరం. ఇంకా మా ఇంట్లో హాల్ ఈ సంవత్సరం చింతకాయ పప్పు, చింత చిగురు పప్పు ఫస్ట్. అదే చింత చిగురు పప్పే. హాల్లో సోఫా అవన్నీ తీసేసిన తర్వాత, దివాన్ కట్ తీసేసిన తర్వాత అసలు ఎంత స్పేస్ వస్తుందంటే చాలా స్పేస్ వచ్చేసింది కదా.
ఫ్రీగా ఉంది. అందరు డైనింగ్ టేబుల్ వేయండి వేయండి అంటున్నారు కానీ నాకు ఇష్టం లేదు. డైనింగ్ టేబుల్ వేసిన దగ్గర నుంచి అసలు దాని మీద అన్నెసెసరీ ఐటమ్స్ అన్ని పెడుతూ ఉంటాం. బాగుంది అన్నీ చింత చిగురు పప్పు. నా పక్కన కూర్చో. కొంచెం వెనక్కి జరిగి కూర్చుంటే ఇంకా అందరు పడతారు. మా వేదార్థ చూడండి అందరికి మంచిగా వడ్డిస్తున్నాడు చిప్స్. అందరుంటే ఎంత సంతోషమో మా జస్వికాకి వేదార్థకి అయితే. ఎవరైనా వెళ్తున్నారంటే చాలు ఫేస్ అంతా డల్ చేసుకొని ఉంటారు. ఇంకా దిగేవు దబ్బుకున్నా. హలో రేణుక. హలో హలో రేణుక ఎడిగిపోతుంది. బాయ్ అండి. మా అన్నయ్య వాళ్ళు వచ్చింది కాక నన్ను కూడా తీసుకొని పోతున్నారు. అలా చూడండి నా చదివింది కాదు మరదలు తీసుకెళ్తే వదిలి తీసుకెళ్తున్నాను. మా చెల్లిని ఎంత బాగా చూసుకుంటా. బాయ్ అక్క. కాదు ఏదన్నా మా అన్నయ్య అయితే వండి పెడతాడు మంచిగా. బాయ్ అక్క. బాయ్ అక్క. బాయ్. జాగ్రత్త అండి, ఇల్లు జాగ్రత్త. నేను వచ్చిందాక ఎక్కడికి వెళ్ళకండి, ఫోన్ లో టచ్ లో ఉండండి. బాయ్ వేదు. బాయ్ చిచ్చు.